హలో అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు పబ్లిక్ పల్స్ మీడియా. 15 ఫిబ్రవరి 2026 సందర్భంగా మనం కోటప్పకొండ వెళ్ళడం జరిగింది. అక్కడ మీ అందరికీ భోజనాల గురించి చాలా బ్రీఫ్గా సమాచారం ఇవ్వాలని నాకు అనిపించిందండి. దానిలో భాగంగా ఒక 3 అన్నదాన సత్రాల గురించి ఈరోజు మనం క్లియర్గా తెలియజేసుకుందామండి. ఎందుకంటే ఈ 3 అన్నదాన సత్రాల్లో కూడా ఒక్కొక్క అన్నదాన సత్రంలో 50,000 మందికి 50,000 మందికి 50,000 మందికి ఈ విధంగా 1,50,000 మందికి అన్నదానం చేస్తున్నటువంటి ఈ 3 అన్నదాన సత్రాల గురించి మనం ఈరోజు క్లియర్గా తెలుసుకుందామండి. ఇక మనం లేట్ చేయకుండా వివరాలకు వెళ్దాం. ఇప్పుడు మనం చూస్తున్నది ఇదేంటంటే కమ్మ అన్నదాన సత్రం అండి, కాకతీయ అన్నదాన సత్రం. ఇక్కడ చూడొచ్చు అసలు అన్నం రాసులుగా పోయడం అనేది మనం ఇప్పుడు కథల్లోనో లేదంటే ఇంకెక్కడో విని ఉంటాం. కానీ ఇక్కడ లైవ్లో చూడొచ్చు. చూసారా, అన్నం తీసుకువెళ్ళడానికి కూడా ఒక ట్రాలీ ఒక రోజుకి పొద్దున 11 గంటల నుంచి నైట్ 2 గంటల వరకు నిరంతరాయంగా ఒక 50,000 మందికి అన్నం పెట్టడం అనేది అసలు అది మామూలు విషయం కాదు, సాధారణమైన విషయం కాదు. ఎందుకంటే ఎంతమంది వర్కర్స్ పనిచేయాలో చూడవచ్చు. ఇక్కడ వీళ్ళంతా కూడా వంట వాళ్ళు. ఈ కూరగాయలు కోయటానికి ఉన్నటువంటి ఈ ఆడవారిని చూడవచ్చు. ఎన్ని కూరగాయలు కుప్పలుగా పోసారో, రైసు బస్తాలుగా ఏ విధంగా వండుతున్నారో మీ అందరికీ క్లియర్గా చూపిస్తాను. చూసారా, టిక్కిలు బియ్యం అక్కడ ఇంక పోసేయటం, కడిగేయటం, వండేయటమేనండి. మీకు నేను చూపిస్తా చూడండి. అసలు ఈ కిచెన్ చూస్తే నాకు ఎంత ఆశ్చర్యం వేసిందంటే, మనం చూద్దామండి దగ్గరికి వెళ్ళి. వీళ్ళంతా కూడా అన్నం వండుతున్న వాళ్ళే. ఇదిగో ఈ విధంగా అన్నం వండి ఈ తట్టల్లో పోస్తే తిరిగి తీసుకుని వెళ్ళి అదంతా కూడా ఆ అన్నం కుప్ప మీద పోస్తున్నారు. చూసారా ఎంతమంది అన్నం వండుతున్నారు. కేవలం వీరంతా అన్నం వండేవాళ్ళే. మనం చూస్తున్నాం కదా, అన్నం వండేవాళ్ళే వీళ్ళంతా. మరలా కూరలు చేసేవాళ్ళు వేరు, అలాగే అన్నం వడ్డించే వాళ్ళు వేరు, అలాగే తిన్న తర్వాత విస్తర్లు తీసేవాళ్ళు మరియు ప్లేట్లు అవన్నీ తీసేసి ఆ టేబుల్స్ అవన్నీ శుభ్రం చేసేవాళ్ళు వేరే. వాళ్ళంతా ఇదంతా కూడా ఇప్పుడు నేను మీకు చూపిస్తాను. చూసారా అన్నమే ఎంతమంది వండుతున్నారో. ఇదిగో ఇదంతా కూడా వండినటువంటి అన్నమే. ఇదంతా ఈ తట్టల్లో ఉన్నది. ఇదిగో వండడానికి ఈ విధంగా రైస్తో ప్రిపేర్ చేస్తూ ఉన్నారు. ఇదిగోండి, ఇది కూరగాయలు కట్ చేసే ప్రాంతం. చూడవచ్చు వంకాయలు చూసారా ఎంత కుప్ప ఉందో. ఇదంతా కూడా ఇక్కడ రైట్ సైడ్లో కనిపిస్తుంది కదా, అదంతా కూడా పులిహోర. ఈ రైస్ బస్తాలు చూడండి ఎన్ని ఉన్నాయో. ఇవన్నీ ఎంతమంది వచ్చినా కానివ్వండి, 50,000 మందికి ఇక్కడ ఎస్టిమేషన్ అంటే 50,000 మందికి ఎంత కష్టపడి అన్నం పెట్టాలో మనం ఊహించుకోవచ్చు. పచ్చిమిర్చి ఇవన్నీ చూడండి. ఇదిగోండి, ఎవ్వరు వచ్చినా కానీ అక్కడ లేదనే పరిస్థితి. అసలు పెరుగు విషయానికి వస్తే పెరుగు లారీలే, ట్యాంకర్ల పెరుగు, మరియు అన్నం తినేటప్పుడు కూలింగ్ వాటర్ అంటే అది కూడా ట్యాంకర్లే, లారీ ట్యాంకర్లే కూలింగ్ వాటర్ తీసుకొచ్చి ఇదిగోండి వెనుకొండ ఎమ్మెల్యే గారు కూడా వచ్చి ఇక్కడ భోంచేస్తూ ఉన్నారు. ఇలాంటి పరిస్థితి. ఏదేమైనా కానివ్వండి, కమ్మవారి అన్నదాన సత్రంలో భోజనం మాత్రం ఎంతమంది వచ్చినా, కులం చూడకుండా, మతం చూడకుండా, ప్రాంతం చూడకుండా ఎంతమంది వచ్చినా కానీ ఇదిగో ఈ విధంగా కూర్చోపెట్టి, మరియు బఫే సిస్టమ్ కూడా కాదు, కూర్చోబెట్టి అందరికీ చక్కగా భోజనం అయితే పెడుతున్నారండి. పొద్దున 11 గంటల నుంచి నైట్ 2 గంటల లోపు నిరంతరాయంగా 50,000 మందికి భోజనాలంటే అది మామూలు విషయం కాదు. ఇక తరువాత మనం రెడ్ల అన్నదాన సత్రం దగ్గరికి వచ్చామండి. ఈ రెడ్ల అన్నదాన సత్రం దగ్గర పరిస్థితి కూడా ఇంతేనండి. ఆయన ఏ విధంగా మాట్లాడుతున్నారో ఇప్పుడు మీకు నేను చూపిస్తాను. రెడ్ల అన్నదాన సత్రంలో ఒక వ్యక్తి ఎవరికి ఎవరు వచ్చినా సరే ప్రతి ఒక్కరు ఇక్కడ భోజనం చేసి వెళ్లాల్సిందే. ఇక్కడ ఎవరిని పట్టుకు చెప్పి వచ్చిన కోటప్పకొండ తిరునాళ్ళకు వచ్చిన ప్రతి ఒక్కరు ఇక్కడ భోజనం చేసి వెళ్లాల్సిందిగా మరీ కోరుకుంటున్నాం. మీరు ఎంతో చక్కగా, ఎంతో వైభవంగా, ఎంతో ఆనందంగా ఈ కార్యక్రమాన్ని మీరే చేస్తున్నారు. ఆ పెద్ద ఆయన మాట్లాడినటువంటి ఒక మాట ఏంటంటే
ఎవరికి ఎవరు ఎలాంటి కుల పట్టింపులు లేకుండా కోటప్పకొండ తిరణాలకు వచ్చిన ప్రతి ఒక్కరూ కూడా ఇక్కడ అన్నం భోంచేసి వెళ్ళవలసిందిగా కోరుకుంటున్నాము అని ఆ పెద్ద ఆయన చెబుతున్నారండి. ఈ ఒక్క మాట చాలండి కోటప్పకొండ తిరణాలకు వచ్చినటువంటి ప్రతి ఒక్కరు కూడా హ్యాపీగా భోంచేయటానికి. చూడొచ్చు, ఇది కూడా భారీ కిచెనేనండి. చూద్దామండి, ఇది కూడా చాలా పెద్ద కిచెను. ఇక్కడ కూడా 50,000 మందికి పొద్దున 11 గంటల నుంచి నైట్ 2 గంటల వరకు అయితే నిరంతరాయంగా ఇక్కడ భోజనాలు అయితే జరుగుతూ ఉంటాయని చెప్తూ ఉన్నారు. అక్కడ వచ్చేటువంటి ప్రజలు కూడా ప్రతి సంవత్సరం వస్తుంటారంట. వారు కూడా చెప్తూ ఉన్నారు, ఎవరు ఏమీ అనరండి, హ్యాపీగా తినిపోవచ్చు. నైట్ 2 గంటల వరకు జరుగుతుంది. 50,000 మందికి ఇక్కడైతే భోజనాలు సిద్ధం చేస్తారు అని చెప్తున్నారు. ఇది కూడా చూడొచ్చు, పెద్ద ప్రాంగణం అండి ఈ రెడ్ల అన్నదాన సత్రం అనేది. చూడొచ్చు, ఇక్కడ కూడా చూద్దామండి, అన్నం వండే పద్ధతి కూడా మనం చూద్దామండి. ఎంతమంది కార్మికులు అవసరమవుతారో మనం కూడా ఊహించుకోవచ్చు. 50,000 మందికి భోజనం వండాలంటే అన్ని ట్రాలీలే, కర్రీస్కి కానీ భోజనాలకు కానీ, ఎందుకంటే ఎక్కువ మందికి పెట్టాలి కాబట్టి ఈ విధంగా అయితే వండుతున్నారు. ఇదిగో ఇక్కడ కూడా అన్నం రాసే కుప్ప పోసారు, చూసారా? ఇంకా తీసుకొచ్చి పోస్తూనే ఉన్నారు. వండేవాళ్ళు వండుతుంటే ఇక్కడ పోసేవాళ్ళు పోస్తున్నారు, వడ్డించే వాళ్ళు వడ్డిస్తూ ఉన్నారు. చూసారు, ఇది రైస్లా కనిపిస్తుంది కానీ అది అన్నం కుప్ప. ఇదిగోండి, కట్టెల పొయ్యి మీద అన్నం అయితే వండుతూ ఉన్నారు. ఇవన్నీ కూడా అన్నం ఎప్పటికప్పుడు ఫ్రెష్గా అయితే వండుతున్నటువంటి పరిస్థితి. ఇదండి కోటప్పకొండలో రెడ్డి అన్నదాన సత్రంలో జరుగుతున్నటువంటి అన్నదానం గురించి. 50,000 మందికి ప్రతి సంవత్సరం అయితే ఇక్కడ భోజనాలు ఏర్పాటు చేస్తున్నారు అని చెప్తున్నారు. ఇక తర్వాత మనం నాయుడు అన్నదాన సత్రం దగ్గరికి వెళ్దామండి. ఇప్పుడు మనం నాయుడు అన్నదాన సత్రం దగ్గరికి రావడం జరిగిందండి. ఈ నాయుడు అన్నదాన సత్రంలో కూడా ఎవరికి ఏ కులము పట్టింపు లేదు. ఎవరైనా కానీ హ్యాపీగా వెళ్ళి భోజనం చేసి రావచ్చు. ఇదిగోండి చూడొచ్చు, కాపు అన్నదాన సత్రం. ఇక్కడ కూడా ప్రతి సంవత్సరం 50,000 మందికి భోజనాలు ఏర్పాటు చేస్తారు అని చెప్తూ ఉన్నారు. ఇదిగోండి, ఇది కూడా చాలా పెద్ద ప్రాంగణం మరియు పెద్ద కిచెను. ఇక్కడ వచ్చే వాళ్ళందరికీ కూడా స్వచ్ఛమైనటువంటి అరిటాకులో మంచి భోజనం పెట్టి వాతావరణంలో, ఆహ్లాదకరమైన వాతావరణంలో భోజనం పెడుతున్నారని చెప్తున్నారు. ఇక్కడ మనం కూడా చూడొచ్చు, దానికి సంబంధించినటువంటి ఏర్పాట్లు భారీగానే భోజనం చేయడానికి ఏర్పాటు చేస్తున్నారు. ఇక్కడ కూడా ఎవరు నిలబడి తినవలసినటువంటి పరిస్థితి ఏమీ లేదు. ప్రశాంతంగా గౌరవంగా కూర్చొని అరిటాకులో భోజనం చేసి వెళ్ళొచ్చండి. ఇక్కడ కూడా 50,000 మందికి పెడతారు. ఇంచుమించు 11 గంటల నుంచి, పొద్దున 11 గంటల నుంచి నైట్ 2 గంటల వరకు ఈ విధంగా నిరంతరాయంగా భోజనం వడ్డించే కార్మికులు వడ్డిస్తూ ఉంటారు. మరియు భోజనాలు వండేటువంటి కార్మికులు వండుతూ ఉంటారు. అలాగే శుభ్రం చేసేవారు శుభ్రం చేస్తూ ఉంటారు. పెరుగు కూడా ఇక్కడ కూడా ట్యాంకర్లేనండి, ఎవరు బకెట్లు, చిన్న బకెట్లు తీసుకురారు. లారీల్లో వచ్చేటువంటి ట్యాంకర్లే. 50,000 మందికి పెరుగు అంటే మామూలు విషయం కాదు. కూరగాయలు కూడా బస్తాలే ఉంటాయి. ఆ కిచెన్ కూడా మీకు నేను చూపిస్తాను, వెళ్ళి చూద్దామండి. చాలా బాగా పెడుతున్నారండి. కాపు అన్నదాన సత్రంలో కుల పట్టింపులు లేకుండా చాలామందికి అయితే భోజనాలు అయితే ఏర్పాటు చేస్తూ ఉన్నారండి. మనం చూద్దాం వంట చేసే పద్ధతిని. ఇదిగో చూసారా, బియ్యం బస్తాలే, వండే కార్మికులు వండేవాళ్ళే. ఇదిగో చూస్తున్నారు కదా, అవన్నీ అరిటాకులు చూసారా ఎన్ని తీసుకొచ్చి పెట్టారో. పెరుగు. ఈ విధంగా అయితే కోటప్పకొండలో అన్నదానం చాలా బాగా జరుగుతుందండి. ఏది ఏమైనప్పటికీ కూడా కోటప్పకొండలో మాత్రం అన్నదానాల విషయానికి వస్తే కమ్మ, కాపు, రెడ్డి ఈ 3 అన్నదాన సత్రాలలో ఎవరికి భోజనం లేదు అనకుండా చాలా అద్భుతమైన భోజనం, కుర్చీలు టేబుల్లో అద్భుతంగా కూర్చోబెట్టి గౌరవంగా పెడుతూ ఉన్నారండి. ఈ విషయం నాకు చాలా బాగా నచ్చింది. అందుకని దీనిని మీ అందరికీ పంచుకుంటూ ఉన్నాను. మరలా చెప్తూ ఉన్నానండి, కోటప్పకొండ అన్నదానాల విషయంలో ఈ 3 అన్నదానాలని మించినటువంటి అన్నదానాలు లేవు. ఎందుకంటే ఒక్కొక్కరు 50,000 మందికి భోజనాలు సిద్ధం చేస్తూ ఉన్నారు. 50,000 మంది భోజనం చేస్తూ ఉన్నారు అంటే 150,000 మందికి ఇక్కడ భోజనాలు సిద్ధం చేస్తూ ఉంటారు. వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా మొట్టమొదటి గుర్తొచ్చే ఈ అన్నదాన సత్రాలు ఏవి అంటే ఈ 3నండి, కమ్మ, కాపు, రెడ్లు. ఈ 3 అన్నదాన సత్రాలే. ఇదండి ఈ వీడియో గురించి వివరణ.
ఈ వీడియో కనుక మీ అందరికీ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ సెక్షన్లో మీ అభిప్రాయాన్ని ఖచ్చితంగా తెలియజేయండి. దయచేసి పబ్లిక్ పల్స్ మీడియా ఛానల్ని సబ్స్క్రైబ్ అవ్వండి. ఈ అన్నదానం చేసే వాళ్ళందరూ కూడా తిరిగి మరలా వచ్చే సంవత్సరం శివరాత్రి రోజు కూడా ఇదే విధంగా అన్నదానాలు చేయాలని కోరుకుంటూ ఆ కోటయ్య వీరందరికీ ఆ బలము, ఆ శక్తిని ఇవ్వాలని కోరుకుంటూ అందరికీ మరొక్కసారి నమస్కారం.